सोलापुरातील पूर्व भागात माय डिनिम या ठिकाणी होलसेल दर रिटेल मध्ये उपलब्ध। 3 जीन्स मिळवा फक्त 1200 रुपयात आणि 3 टी शर्ट मिळवा फक्त 1000। सोलापूर पद्मब्राह्मण पुरोहित संगमच्या वतीनं माघ शुद्ध पंचमी अर्थात वसंत पंचमी निमित्ताने 121 श्री सरस्वती माता आराधना पूजन दिनांक 23 जानेवारी 2026 शुक्रवारी सकाळी 8 वाजता श्री पद्मावती कन्व्हेन्शन हॉल येथे श्री गणेश नामस्मरणाने प्रारंभ होऊन श्री सरस्वती वंदना, श्री सरस्वती पूजन, अभिषेक, अक्षराभ्यास होऊन जिभेवर मंत्रक्रिया लेखन होऊन शेवट आरतीने कार्यक्रम संपन्न झाला। यावेळी श्री अविमुक्त दत्त क्षेत्रम प्रणव पीठम श्रीमद दत्तात्रय आश्रम पीठाधिपती श्री श्री माता मुक्तांबिका देवी मुख्य अतिथी मार्गदर्शक गुरु म्हणून लाभले। वसंत पंचमी तिथी महत्त्व विशद करण्यात आले। त्यांच्या हस्ते मुलांच्या मुखात मंत्रोपदेश झाला। अखिल भारत पद्मब्राह्मण पुरोहित संगम जनरल सेक्रेटरी श्री एम केशवमूर्ती, जनरल सेक्रेटरी ब्रह्मश्री पुंडलिकानंद ताटीपामुल पंतलू, वेदांत स्वराज्य संस्थेच्या ब्रह्मश्री नरसय्या अल्ली पंतलू, ज्योतिष क्लासचे श्री बसव विजय कांबळे सर, अचल संप्रदायाचे ब्रह्मश्री सत्यनारायण जोगू पंतलू, अध्यक्ष बलराज दोंतुल पंतलू, अंबादास बिटला पंतलू, विश्वेश्वर गड्डम पंतलू, आयलय्या बोल्ली पंतलू, अंबादास शावंतुल पंतलू, गोविंद नागुल पंतलू, कनकय्या येलदंडी पंतलू, अरविंद बिटला पंतलू, राजू मागनूर, मल्लेशम सामल, जयेश सायपूर, सतीश नल्ला, अशोक बिटला, राज ऋषी ताटीपामुल, गणेश कोंडा, लक्ष्मण येलदंडी, वाय कृष्णमराजू पंतुलींनी आदींनी परिश्रम घेतले। नमस्कार। आज वसंत पंचमी निमित्त माघ शुद्ध पंचमी वसंत पंचमी ज्ञान सरस्वती मातेच्या प्रकट दिनानिमित्त सोलापुरातील पद्मब्राह्मण पौरोहित संगम तर्फे आयोजित ताटीपामुल पंतुल आपल्या सोबत आहेत। सर नमस्कार। नमस्कार सर, आज आपण एवढ्या मोठ्या प्रमाणात कार्यक्रमाचं आयोजन केलेलं आहे, त्या मागचा नेमका उद्देश काय सांगाल? ವರ್ಷ ತೆಲುಗುಜ ಪರಮರಟೆ ವರ್ಷಕ್ಕೆ ಹೋಗೋಸಾರಿ ಸರಿ ಮಾಘ ಶುದ್ಧ ಪಂಚಮಿ ವಸಂತ ಪಂಚಮಿ
సరస్వతి ఆవిర్భావ దివస్ ఉన్నది. సరస్వతి ఎట్లా పుట్టిందంటే మాఘశుద్ధ పంచమి నాడు ఆమె తల్లి గర్భంలోకి వెళ్ళి పుట్టలేదు, ఆవిర్భావం అయిందున్నది. ప్రపంచము సృష్టి ఆరంభంలో కూడా ఎవరికి మాటలు రాలే. అప్పుడు బ్రహ్మ కమండం నుంచి నీళ్లు చల్లిండు భూలోకం మీద, ఆ నీళ్ళకి వెళ్ళి ఆమె ఆవిర్భవించింది. ఆమెనే సరస్వతి మాత. జ్ఞానం వీణ పట్టుకున్నది కాబట్టి ఆమె వీణ వాయించినాక అందరికి శబ్దాలు వచ్చినాయి, అందరికి గొంతు వచ్చింది ఉన్నది. ఈ వసంత పంచమి నాడు ఎవరైతే సరస్వతి పూజ భక్తితో చేస్తారో వాళ్ళకు సుఖ సంతోషం, ఆరోగ్యం, ధనం, ధాన్యము, విద్యతో పాటు లక్ష్మి ప్రాప్తి. అంటే లక్ష్మి అంటే ధనము ప్రాప్తి. సరస్వతి లేకుంటే ధనం రాదు. కాబట్టి లక్ష్మి రావాలంటే పైలా మనకు సరస్వతి రావాలి. సరస్వతి రావాలంటే చదువు రావాలి. చదువు ఉంటేనే ఇప్పుడు నౌకరీ అంటుంది కదా, ఆ నౌకరీతోటి పైసలు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బులు అంటేనే లక్ష్మి. ఎప్పుడు వచ్చినది? ఇక ఎప్పుడు మీకు సరస్వతి ఉన్నది అప్పుడు. కాబట్టి ఇదివారి దగ్గర ఎవరికైతే అజ్ఞానంలో కూడా ఉన్నారు, వాళ్ళు మతి మంది ఉన్నారు, ఎవరికైతే ఇప్పుడు రాలేదో వాళ్ళకి చదువు చక్కగా రాలే, చదువు అయినా కూడా నౌకరీ రాలే, అసలు వాళ్ళు వసంత పంచమి నాడు జర పూజ చేసిరనుకో వాళ్ళకు అన్ని విధాల శుభం జరుగుతుందని శాస్త్రం చెప్తుంది. ఇట్లా ఈ ప్రకారంగా సరస్వతి పూజ మేము పెట్టే ఉద్దేశం అంటే ఏమన్నది, ఎన్నో రోజుల కంచెలు మేము అనుకుంటున్నాం సరస్వతి పూజ చేయాలని. ఈ యొక్క పద్మావతి ఫంక్షన్ హాల్లో కూడా వసంత పంచమి నాడు మనం చేయాలని 121 ఈ యొక్క వ్రతాలు మేము చేస్తున్నాము. ఈ వ్రతం కూర్చున్న వాళ్ళకు పీట ఇస్తున్నాం, సత్యనారాయణ పీట అంటే చౌరంగా అంటారు, వాళ్ళంటే మూర్తి, సరస్వతి మూర్తి ఇస్తున్నాం. ఈ ప్రకారంగా వాళ్ళకు దర్ శుక్రవారం నాడు వాళ్ళ ఇంట్లో పూజ చేసుకోవాలని, సరస్వతి మూర్తి ఉండాలని, ఎప్పుడు సరస్వతి ఉంటుందో అప్పుడే లక్ష్మి ఉంటుందని ఈ ఉద్దేశం లోక కళ్యాణం కోసము మా యథాశక్తి మేము ప్రయత్నం చేసి ఇట్లా పూజలు ఏర్పాటు చేసినాం. ఈ యొక్క పూజలు పద్మావతి ఫంక్షన్ హాల్లో కూడా మాకు వినామూల్య ఇతను ఇచ్చిండు పూజలు చేసుకునేందుకు. వీళ్ళు సామూహికంగా చేస్తారు, ఇంత పెద్ద పూజలు చేస్తారు కాబట్టి గంగాధర దేవస్థానానికి నేను అతనికి ఆభారి ఉన్నా, వినామూల్య ఇచ్చాడు మాకు. ఈ ప్రకారంగా కొందరు భక్తులు సేవ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. మేము బ్రాహ్మణులు అందరూ కలిసి శాస్త్రోక్తంగా ఇలా చేయాలనుకున్నాము. ఈ పూజలు జరుగుతున్నాయి. ఇప్పుడు సగం పూజ దగ్గర పడ్డది, 12 వరకు పూజ ముగిస్తుంది. కాబట్టి ఈ తర్వాత పిల్లలకు బీజాక్షరాలు రాస్తాం, రావుకాలు కాబట్టి 12 అయినాక బీజాక్షరాలు రాస్తాం. ఆ బీజాక్షరాలు శాస్త్రం ఎట్లా చెప్పేది ఉందంటే గరకపూస తీసుకోవాలి. గరకపూస అంటే మరట్లా అరాలి అంటారు. అరాలు తీసుకొని తేనె అద్ది లేదా నాలుగైదు రాయలే. ఆ సరస్వతి బీజాక్షరాలు కొన్ని ఉంటాయి. ఆ బీజాక్షరం ఇక్కడ బ్రాహ్మణులు, పండితులు మా కార్యక్రమంకు కర్ణాటక నుంచి వచ్చిండు కేశవమూర్తి గారు, మాతాజీ ముక్తాంబిక వచ్చింది, ఆశీర్వాదానికి వచ్చారు. వాళ్ళ శుభాస్తంతో వాళ్ళకు బీజాక్షరాలు 4 మీద రాసింది. మేము యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినాం. ఆయనకు అందరికీ ప్రసాదం ఒకరిస్తున్నాము. ఇంత ప్రసాదం ఉంటుంది, ఇక పండితులకు సన్మానం ఉంటుంది, దాంతో కార్యక్రమం ముగిస్తుంది. ఇంతవరకు అయితే యథాశక్తి మేము చేసినాం. ఆ యొక్క సరస్వతి అనుగ్రహమే మేము చేసింది కాదు. మేమందరం ఏ పని కానీ అందరు ఉంటేనే అవుతుంది, ఒక్కొక్కరితో ఏ పని కాదు. అందరున్నా కూడా దైవానుగ్రహం ఉంటేనే అవుతుంది. సరస్వతి చేసుకుంటుంది, సరస్వతి మాత అనుగ్రహం ఉంటేనే ఇదంతా సాధ్యమవుతుంది. కాబట్టి ఏదో ఉడతా భక్తి లాగా, యథాశక్తి లాగా మాకు తెలిసినట్టు మేము చేసినాం. ఏమైనా తప్పులు ఉంటే క్షమించాలని అందరికీ కోరుకుంటున్నాము. जय मार्कंडेय, जय सरस्वती माता. आज हे पहिलेच या कार्यक्रमाचं आपलं पहिलेच वर्ष आहे का? हे कार्यक्रम करायचे म्हणजे पुरे संघातर्फे पहिला कार्यक्रम आहे. अगोदर आम्ही केलेला आहे मार्कंडे जयंतीला 1 शॉट केलो आणि व्यंकटेश्वर व्रतकल्प केलो, 1 शॉट मार्कंडे यज्ञ केलो, 1 शॉट मार्कंडे व्रतकल्प केलो. जसं सत्यनारायण पूजा आम्ही करतो तसं 5 गोष्टी आम्ही तयार केलेल्या आहे. मृकंड जन्म, भृगुमहर्षी कसा आलेला आहे, मार्कंडे कसा आलाय, मार्कंडे संतान कोण आहे, भावनाशी कशासाठी निर्माण झाले हे सविस्तर माहिती देऊन इथेच आम्ही 1 शॉट मार्कंडेचे व्रतकल्प केलो. आणि शिवानंद मंदिरमध्ये आम्हीच्या संगमतर्फे मार्कंडे जयंतीला 1 शॉट महायज्ञ केलो. शिवरुद्र मार्कंडे महायाग आम्ही केलेलो आहे. आतापर्यंत करत आलो. लोकांचे सहकार्य आहे. మన కుల పెద్ద మనుషులందరూ, మన పద్మశాలి జ్ఞాన సంస్థ అధ్యక్ష సురేష్ పల్మారియను అందరూ మనకు సహకార్యం ఉన్నారు. మన దాదా దేవేంద్ర కోటే అందరూ అందరి యొక్క కృపాభిలాష ఉన్నది, అందరి అనుగ్రహం ఉన్నది, అందరి యొక్క ప్రేమ ఉన్నది. కాబట్టి మన పంతులందరూ మా సంఘములు కాక ఇతర మన పద్మశాలి సంఘాలు 4 ఉన్నాయి. ఆ సంఘాలు కూడా అందరి ప్రేమ ఉన్నది. పెద్ద పెద్ద పండితులందరి ప్రేమ ఉన్నది, పెద్ద పెద్ద పండితుల ఆశీర్వాదం ఉన్నది. ఆ పూర్వ విభాగంలో కూడా ఉన్న పద్మశాలి పంతులందరిది ఆశీర్వాదం ఉన్నది. కాబట్టి ఈ पूजा మేము చేయాలని బుద్ధి పుట్టింది, చేస్తున్నాం. ఇదంతా పెద్దలందరి ఆశీర్వాదమే. आता आपण किती जोडप्यांचं इथं पूजन, किती मुलांचं पूजन चालू आहे? आता इथं बोलांचे 120 चालू आहे. आता खाली चौरंग मांडलेलं 120, इथं प्रधान पूजा धरून 121 झालेला आहे.
आम्ही केली कोणतं किती दिवसा अगोदर लोकांना आव्हान केलं या पूजेसाठी? 1.5 महिन्याच्या अगोदर पासून ट्राय चालू आहे आमचा. 1.5 महिना अगोदर पासून सर्वांना सांगायचा. एक लोकांनी बसता म्हणतात, एक लोक सार्वजनिक मध्ये बसत नाही, आम्ही सामूहिक मध्ये करत नाही, आम्ही स्वतंत्र घरात करून घेतो. असा किती लोकांना मी विचारू प्रयत्न केले तर एवढा लोक झालेला आहे. तरी सुद्धा भरभरून प्रतिसाद तर पाहायलाच मिळत आहे इथं आपल्याला. मिळत आहे. म्हणजे आपण केलेल्या कुठेतरी सात्विक कार्यक्रमाचं लोकांनी आपल्याला खूप चांगला पोच दिलाय. दिलो, प्रयत्न केलो आम्ही. प्रयत्न केलो, तुम्हाला दिसते की. आणि या कार्यक्रमासाठी आताच आपण सांगितलं कर्नाटकहून सुद्धा महाराज आले आणि माताजी पण आलेले आहेत अंबिकाजी. त्या म्हणजे परराष्ट्राच्या ब्राह्मणांना बोलायचं काय नेमकं या मागचं म्हणजे आम्ही कसं आहे, सामूहिक कार्यक्रम असेल तर आमचे जवळचे मित्र आहेत, ते मित्र म्हणजे गुरु आहेत, जवळचे आहेत, तिने काय होतं बोलवा आम्हाला, आम्ही नक्की येणार आहेत. आणि त्यांना लाखो लोकांच्या शिक्षा आहे. त्यांना मुक्तांबिका म्हणजे दत्तपीठ आहे बेंगलोरमध्ये, होसकोटेमध्ये. हे साधारण पीठाधिपती आहे, त्यांनी दत्तपीठाचा अधिपती आहे, लाखो लोक शिष्य आहेत. त्यांना एकदा बोलवा म्हणून. म्हणजे बीजाक्षर लिहायचा जो आहे ना, बीजाक्षर लिहायचा काय प्रसिद्ध काय गुरु लोकांचे असते, त्यांनी सुरुवात करावा बीजाक्षर लिहून. नंतर आपण ब्राह्मणांनी सर्व लोकांना जिभावर बीजाक्षर लिहायचा. त्या उद्देशाने म्हणजे श्रेष्ठ लोक पाहिजेत, तर प्रमुख गुरु लोक पाहिजेत. मी पुरोहित आहेत, आमच्यापेक्षा मोठे आहेत त्यांनी. मठाधिपती आहेत, पीठाधिपती आहेत, तपश्चर्या केलेल्या आहेत. साधारण माणूस नाही. त्यासाठी त्यांचा बी आशीर्वाद असू द्या. इथं बी आपले अल्ली पंतुला येतो, त्यांनी पण काही कमी नाही. अल्ली नरसिंह पंतुला आहे ना, वेदांत स्वराज्य संगमचे पीठाधिपती आहे, त्यांनी काही कमी नाही. आता 84 वर्ष आहे, स्वतः चालते, स्वतः करते, स्वतः बोलते. त्यांचं असं सुद्धा अक्षरा म्हणजे हे करायचं आम्ही आपण ठरवलेलं आहे. जीवावर बीजाक्षर लिहायचं हे केलं. धन्यवाद.